అత్యాచారం కేసు సిబిఐ కట ఫైళ్లన్నింటినీ నేడు కేంద్ర సంస్థకు అప్పగించాలి. కలకత్తా పోలీసులకు హైకోర్టు ఆదేశం. 5 రోజులైన కేసులో పురోగతి లేదని ధ్వజం. అత్యాచారం కేసు ఒక జూనియర్ డాక్టర్ని ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసిండు సంజయ్ రాయ్ అనేటోడు. వాడు ఒక పెద్ద క్రిమినల్. 5 రోజులైంది అత్యాచారం చేసి, అతి క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేసిండు. వాడు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని? ఏమైద్ది నేను చేసినా ఉరి తీస్తారా తీయండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడిని 5 రోజులైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం వాడిని పట్టుకున్న దాఖలా లేదు, వాడి పైన చర్యలు లేవు. అందుకే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐకి అప్పగించాలని హైకోర్టు కలకత్తా పోలీసులకు హైకోర్టు ఆదేశించి 5 రోజులైన కేసులో పురోగతి లేదు. మరి పురోగతి లేకపోవడానికి కారణం వాడంతా ధైర్యంగా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటానికి కారణం దీని వెనక ఏమైనా రాజకీయ ప్రమేయం ఉందా, అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందో తెలియదు. కానీ మొత్తానికైతే ఇది జరుగుతుంది. మరి అసలు ఈ పరిస్థితులలో దేశంలో ట్రైనీ డాక్టర్లు ఎట్లా పనిచేయాలో, లేడీసు మహిళా డాక్టర్లు ఎట్లా పనిచేయాలా, ఇట్లా డైరెక్ట్ వాళ్ళు ఒక భగవత్ స్వరూపులు అన్నట్టు, ఒక రకంగా భగవంతుడి తర్వాత భగవంతుడే. ఎందుకంటే ప్రాణాలను పోసేవాళ్ళు డాక్టర్లు, ప్రాణాలు నిలబెట్టేవాళ్ళు డాక్టర్లు. అత్యంత ఉత్కృష్టమైన సేవ అది, మామూలు సేవ కాదు. అట్లాంటి వాళ్ళని అత్యాచారం చేసి హత్యలు చేస్తే ఇక వాళ్ళు ఏం పని చేయాలి, ఎట్లా చేయాలి?